నమస్తే, వెల్కమ్ టు లక్ష్య మీడియా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరి చూపు కూడా 6 గ్యారంటీల పైననే ఉన్నది. అయితే డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తు పేరుతో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీల కోసం మనందరం కూడా దరఖాస్తులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దాని గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించి ఈ 5 గ్యారంటీల అమలు కోసం అర్హులు ఎవరు అనే దాని విషయం కోసం బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారి చైర్మన్గా, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఇలా ముగ్గురు సభ్యులుగా ఉన్నటువంటి ఒక కమిటీని నిర్ణయించారు. దీని ద్వారా దాని విధి విధానాలు అర్హులు ఎవరు ఎంపిక చేసే బాధ్యతను ఈ సబ్ క్యాబినెట్ కు అప్పగించారు. అయితే ఇప్పటికే 1,11,00,000 దరఖాస్తులు వచ్చినట్టు అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అట్లాగే మనం చూసుకున్నట్టయితే ఈ దరఖాస్తులన్నిటి డాటా కూడా వెబ్సైట్లో పొందుపరచడం కోసం 30,000 మందిని నియమించినట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు విలేకరులకు నిన్న జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో వారికి వివరించారు. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది. 100 రోజుల లోపల ఈ 5 గ్యారంటీలు మొత్తం కూడా అమలు చేస్తామని చెప్పి వాళ్ళు వివరించారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఒక్కసారి ఈరోజు సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక వీడియోని మీరు చూడండి. చూసి కదా వీడియో. ఏవైతే తెలంగాణ ప్రజలు 5 గ్యారంటీలు వస్తాయని చెప్పి నమ్మి అప్లికేషన్లను ఇచ్చిండ్రో ఆ దరఖాస్తు ఫాములు, ప్రజాపాలన దరఖాస్తు ఫాములు ఒక ఏజెన్సీకి అప్పగించడం వల్ల దేనికి ఇచ్చిన 30,000 మందిని వీళ్ళు నియమించినట్లుగా చెప్తా ఉన్నారు. ఈ బాక్సులను తీసుకెళ్తున్నటువంటి తరుణంలో, ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫాములను తీసుకెళ్తున్నటువంటి తరుణంలో హైదరాబాద్లోని బాలానగర్ ఫ్లైఓవర్ వద్ద ఆ బాక్స్ యొక్క తాడు తెగిపోవడం వల్ల అప్లికేషన్ ఫామ్లన్నీ కూడా రోడ్ల పాలైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అసలు సమస్య ఎక్కడ వచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు తీసుకోవడంలో ప్రభుత్వం ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటిది? విధి విధానాలను ముందుగా ప్రకటించాల్సినట్టు అవసరం ఉండే. విధి విధానాలు ప్రకటించారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసారు అంటే అందరూ అప్లై చేసుకోమని చెప్పిండ్రు. మొత్తం మంది కూడా అప్లై చేసుకున్నారు. అందులో ఇప్పుడు ఎవరిని ఫిల్టర్ చేస్తారు, ఎట్లా ఫిల్టర్ చేస్తారు అనేటువంటి విషయం ఎవరికి కూడా అంత చిక్కని ప్రశ్నగా ఉన్నది. దాని తర్వాత ఇంత పెద్ద డిజిటలైజేషన్ వ్యవస్థ ఉన్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా అప్లికేషన్ ఫామ్ ను డైరెక్ట్ చేతుల ద్వారా తీసుకున్నారు. సరే, చేతుల ద్వారా డైరెక్ట్ మీరే ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి తీసుకుంటుందని చెప్పారు. దాని ప్రకారంగా తీసుకున్న తర్వాత అందులో ఆధార్ కార్డు నెంబరు, అట్లాగే ఫోన్ నెంబరు, చాలా మంది అయితే తెలియని విషయం ఏంటంటే మస్తు మంది ఇప్పటి వరకు కూడా చాలా మంది వద్దన్నప్పటికీ కూడా బ్యాంకు పాస్బుక్ కూడా అటాచ్ చేసి జిరాక్స్ దానికి. అంతేకాకుండా చాలా మంది ఇంకా ఈ గ్యాస్ కనెక్షన్ ఇట్లా ప్రతి ఒక్కటి, గ్యాస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ బిల్లు, మన ఎలక్ట్రిసిటీ బిల్లు పేపర్ కూడా చాలా మంది తెలియకుండా, వాళ్ళు అడగకుండా కూడా అటాచ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఈ పరిస్థితిలో మన డాటా అంతా కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నామని చెప్తా ఉన్నారో 1,11,00,000 మంది యొక్క కంప్లీట్ పర్సనల్ డాటా అంతా కూడా అందులో ఉన్నది. అయితే గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నా అంటే 30,000 మంది నియమించిన కరెక్టే, కానీ ఆ ఏజెన్సీ పేరేంది, ఎవరికి అప్పగించారు, వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఏంది, కథ ఏంది అనేది ప్రజలకు దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకనంటే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, చిన్న ఫోన్ నెంబర్ ద్వారానే అనేక సైబర్ క్రైమ్లు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఆల్రెడీ తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు ఓటీపీ నెంబర్ల కోసం అని, దీనికోసం అని, దానికోసం అని చెప్పి ఫోన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఓటీపీలు చెప్పకండి అని చెప్పి చెప్తున్నటువంటి తరుణంలో ఈ డాటా అంతా కూడా ఎవరికి ఇచ్చిండ్రు, ఏ ఏజెన్సీకి ఇచ్చిండ్రు, ఇంకా ఏం వార్తలు వస్తున్నాయి అంటే ఒక అప్లికేషన్ ఫామ్ కు ₹5 చొప్పున వాళ్ళకి ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇదంతా కూడా ప్రజల యొక్క కంప్లీట్ డాటా అంతా కూడా, పర్సనల్ డాటా అంతా కూడా ఎవరి చేతిలో ఉన్నటువంటిది విషయాన్ని ఖచ్చితంగా సురక్షితంగా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అనౌన్స్మెంట్ ఆఫ్ ఏ స్కీమ్ ఈజ్ వెరీ ఈజీ, బట్ హౌ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం స్కీమ్ ను అనౌన్స్ చేయడం కన్నా దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే రైతు బంధు విషయంలో రైతులకు
చాలా అస్పష్టతగా ఉన్నారు. ఎవరికి వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేటువంటి తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు 5 గ్యారెంటీల అమలు కోసం చేసినటువంటి అప్లికేషన్లు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి కనబడుతున్నాయంటే ప్రజల లోపల ఆందోళన నెలకొన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్త వహించాలి, లేదనంటే ఇది అతిపెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నది. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలే కలిసి అతిపెద్ద ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉన్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. అట్లాగే రైతు బంధు విషయంలో కూడా ప్రజలకు స్పష్టమైనటువంటి స్పష్టతను ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.